హలో మా అందరికి టాటా ఇంటర్ V30 ఇది స్టీరింగ్లో సౌండ్ అయితే వస్తుంది. అయితే స్టీరింగ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం మామ. ఇది ప్రజెంట్ కిరాయం లేవు మనకు, ఖాళీగా ఉండని చేద్దామని చెప్పేసి అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మన చిన్న పని ఏమన్నా వెళ్తే మనం చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా. ఈ స్టీరింగ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను నేను. మన వీల్ పాన ఉంటుంది కదా V30ది, అయితే వస్తుంది దీనికి వీల్ పాన సైజ్ వస్తుంది. ఇట్లా ఇప్పేసుకొని స్టీరింగ్తో పైకి లాగిందంటే వచ్చేస్తుంది ఈజీగా. ఎవరి బండి ఏదైనా స్టీరింగ్ ఇట్లా బెండ్ ఉండి క్రాస్లో అనిపించినా కూడా మనం అయితే ఓపెన్ చేసుకొని స్ట్రైట్గా సీటింగ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. నేనైతే ఓపెన్ చేసుకున్నా. ఇది ఓపెన్ చేసుకొని ఈ క్లిప్పులు కింద 3 స్క్రూలు ఉంటాయి. ఆ స్క్రూలు ఓపెన్ చేసుకొని ఆ క్లిప్పులు కొంచెం ప్రెస్ చేసినామంటే చూపిస్తుంది చూడండి. ఇప్పుడు అయితే నాకు డౌట్ ఏంటంటే ఇది లోపల ఏమైనా ఉంటుంది కావచ్చు, గ్రీసింగ్ లాగా, లేక అరిగిపోయి సౌండ్ వస్తుందని చెప్పేసి నా డౌట్ అయితే ఉండే. అందుకని నేను ఇది ఓపెన్ చేసుకుంటున్నా. నేను చూడైతే ఎట్లుంది, డస్ట్ మొత్తం ఓపెన్ చేసుకొని చూస్తే అయితే మామ లోపల అయితే ఏం లేదు. గ్రీసింగ్ పోసుకొని కూడా స్పేస్ లేదు లోపల అయితే. నేనైతే చూసిన అండిలాగా పడింది, స్టీరింగ్ లాక్ అయిపోయింది. ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకొని అయితే చూసిన ఎట్లుంటుంది అని చెప్పేసి. ఫస్ట్ టైం ఓపెన్ చేసిన నేను కూడా. అట్లుంది మొత్తానికి. మళ్ళీ అయితే స్టీరింగ్ దాని మీద సెట్టింగ్ చేస్తున్నా. చేసి అయితే అటు ఇటు ఊపి చూస్తే మనకు అర్థమవుతుంది ప్రాబ్లం ఏందనేది తెలియదు కాబట్టి. స్టీరింగ్ కూర్చోబెట్టి మనం అయితే అటు ఇటు ఊపితే కింద మనకి దీని మీద డౌట్ ఉంది, జాయింట్ క్రాస్ మీద. అదే చూస్తున్నా. ఇక్కడైతే ఏం సౌండ్ లేదు, కింద సౌండ్ వస్తుంది. స్టీరింగ్ బాక్స్లో వస్తుందా లేదంటే కింద ఇక్కడ చూపిస్తా బయట మీకు. ఇంకొకటి స్టీరింగ్ బాక్స్ పైన ఒక జాయింట్ క్రాస్ ఉంటుంది, అదా ఇదా అనేది నాకు కొంచెం డౌట్ ఉంది. అందుకే ఓపెన్ చేసుకున్నా. ఇప్పుడైతే చూసిన నేను బయట నుంచి కూడా చూస్తే అయితే ఇక్కడ సౌండ్ అయితే ఈయన పడుతుంది నాకు. స్టీరింగ్ బాక్స్ అది మీకు చూపించేది ఇప్పుడు. దానిపైన ఒకటి ఉంటుంది జాయింట్ క్రాస్. నేనైతే స్టీరింగ్ అయితే కంప్లీట్గా సీటింగ్ చేసుకొని అయితే చూస్తా. కింద ఇది మ్యాట్ అయితే ఓపెన్ చేసుకొని, మ్యాట్ ఉంటుంది కదా నేను కాళ్ళ దగ్గర ఉన్న మ్యాట్ అయితే ఓపెన్ చేసుకొని, అక్కడ ఒకటి రబ్బర్ ఉంటుంది వాచర్ లాగా, అదైతే ఓపెన్ చేసి చూస్తే మనకు ఆ జాయింట్ క్రాస్ కనబడుతుంది. అది జరిగిందని డౌట్ కొడుతుంది నాకు. అది చూపిస్తున్నా కదా అది. అయితే నేను మ్యాట్ కంప్లీట్గా తీసేసుకొని పక్కకు జరిపేసి ఓపెన్ చేసి ఇట్లా ఉంది. ఇప్పుడు స్టీరింగ్ ఊపి చూస్తా. సౌండ్ ఏనండి ఒకసారి. ఇది నాకు జాయింట్ క్రాస్ పోయిందా లేకపోతే స్టీరింగ్ బాక్స్ సౌండ్ వస్తుందో అయితే అర్థమవుతలేదు. 99% అయితే నాకు డౌట్ జాయింట్ క్రాస్ మీదే ఉంది. ఇది మాత్రం పోతే మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి ఓపెన్ చేసుకొని అయితే లెగ్ మిషన్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే మరిగా.